హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఆలూ చిప్స్ అయితే చేసి చూపిస్తున్నానండి. క్రిస్పీగా మనకి ఆలూ చిప్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలైతే వీడియోలో అయితే పూర్తిగా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. మీలో ఆలూ చిప్స్ అనేవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా మనం బంగాళదుంపల్ని ఆలూ చిప్స్ చేయడానికి 2 రకాల దుంపలు ఉంటాయండి. ఒకటి మనం మామూలుగా ఇంట్లో కర్రీ చేసుకునేవి ఒక రకం దుంపలు, అలాగే చిప్స్ చేసుకోవడానికి ఒక రకం దుంపలండి. ఈ విధంగా ఉంటాయి, చూసారు కదా. ఈ దుంపలను మనం మార్కెట్లోని స్టోర్లో అడిగితే మనకైతే ఇస్తారండి, దొరుకుతాయి. ఇప్పుడు ఈ దుంపల్ని బాగా వాష్ చేసుకోవాలండి, కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని పైన అయితే మనం తొక్కంతా కూడా తీసుకోవాలి, పీల్ చేసుకోవాలండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా పీల్ చేసుకున్నాం కదా. ఈ విధంగానే మిగిలిన దుంపలన్నింటినీ కూడా మనం పీల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దుంపలన్నింటినీ కూడా పీల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బంగాళదుంపల్ని చాలా సన్నగా స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. కాబట్టి ఇలా కట్ చేసుకునే స్లైడ్స్వి ఉంటాయి కాబట్టి మనం వీటిని ఉపయోగించుకొని ఈ విధంగా చాలా సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి బంగాళదుంపల్ని. చూసారు కదా, ఈ విధంగా దుంపలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, వీటిని ఒక 5 నిమిషాల పాటు అయితే ఇలా మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి. మామూలుగా మనం ఇలా కట్ చేసిన ముక్కల్ని వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచి తర్వాత వాటిని ఆరబెట్టి అప్పుడు ఫ్రై చేసుకుంటారు. నేనైతే డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా కూడా మనకి క్రిస్పీగానే వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ చిప్స్ని అయితే మనం ఆయిల్ అనేది బాగా మరగాలండి. మరిగిన దాని మీదే మనం చిప్స్ అనేది వేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకున్న, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా చిప్స్ అనేవి సరిగ్గా వేగవండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగో చూసారు కదా, లైట్గా కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది కదండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం వీటిని ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మనం వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఈ విధంగానే మిగిలిన చిప్స్ అన్నిటినీ కూడా మనం వేయించుకోవాలండి. చెప్పాను కదండి, ఫ్లేమ్ని అయితే మనం అస్సలు సిమ్లో పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనకి బయట హాట్ చిప్స్లోని కొనుక్కుంటాం కదండి, బయట చిప్స్ షాప్లో. అలాగే మనం అక్కడ కొనుక్కునే బదులు ఇంట్లోనే కూడా మనం చాలా సింపుల్గా కూడా మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. మనకి వేగుతున్నప్పుడే మనకి ఫుల్గా ఎలా వేగినాయి అనేది తెలుస్తుంది అని అంటే అది కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు బాగా వేగినాయి కదండి, మనం గరిటతోని చేస్తున్నాం కదా, అలా అనేటప్పుడు చాలా క్రిస్పీగా గల్గల్మని మనకి శబ్దం అయితే వస్తుంది అనమాట. ఆ శబ్దం వచ్చిందని అంటే మనకు చిప్స్ అనేవి క్రిస్పీగా వచ్చినట్టే.
చూసారు కదా, ఇలా వేయించిన చిప్స్ అన్నిటినీ కూడా మనం ఇలాగ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా వేడి మీదే మనం ఇప్పుడు ఇందులోని చాలా లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా చిప్స్ మీద మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎందుకు అని అంటే ఉప్పు కసం అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా తక్కువ సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకుంటే మనకి బ్యాలెన్స్ అనేది సరిపోతుంది అనమాట. నేను చిటికెడు ఉప్పు వేసి 1/2 స్పూన్ పచ్చికారం అయితే వేసుకున్నానండి. వేసుకొని వీటిలన్నింటినీ కూడా మనం ఇలాగా కలుపుకోవాలి. చేతితో కలపకూడదండి. చూసారు కదా, ఇంక మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలాగున్నాయో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి.